విశాఖలో డిసెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామి నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వారిజ ఆశ్రమం కమిటీ వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ శాఖలో పిలుపునిచ్చాయి. వేదిక వద్ద జరిగిన మీడియా సమావేశంలో విశాఖ తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ సీతమ్మధారలో వర్మ కాంప్లెక్స్ లో ఈ గీతా జయంతి వేడుకలు జరగనున్నాయని అన్నారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని, విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగస్తులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ రావాలనే సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో ప్రతిరోజు ఉదయం స్వామివారిచే భగవద్గీత ప్రవచనం, అనంతరం తీర్థగోష్ఠి, భక్తుల గోత్రనామాలతో గోపూజలు, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ, తదుపరి గీతా ప్రవచనం జరుగుతాయన్నారు. వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు మాట్లాడుతూ మానవాళి మనుగడకు మార్గదర్శకంగా నిలిచిన భగవద్గీత శ్లోకాలను నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు నేర్పించడం జరిగిందని తెలిపారు. ఒక్కో పాఠశాలలో 108 మంది విద్యార్థులకు ఒక అధ్యాయం నేర్పించి వారందరితో కలిసి ఈ నెల 11న స్వామివారు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయించడం జరుగుతుందన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా ఈ నెల 7వ తారీఖు నుంచి శ్రీమద్ భగవద్గీత మీద ఉదయం సాయంత్రం చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రవచనం ఉంటుంది. అలాగే 8వ తారీఖున ఆదివారం రోజు శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని కూడా భక్తులందరితో స్వామివారు జరిపించడం అనే కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నాం. 11వ తారీఖు ముఖ్యంగా గీతా జయంతి సందర్భంగా సామూహికంగా భక్తులందరితో శ్రీమద్ భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలని స్వామివారు అందరితో కలిసి చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భగవద్భక్తులు అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మరియు స్వామివారి యొక్క మంగళశాసనాలను పొందగలరని ఆశిస్తున్నాం. మన వారిజ వికాస తరంగిణి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గీతామృత ప్రవచన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అలానే మన వారిజ ఆశ్రమంలోని వేద పాఠశాలని నిర్వహిస్తున్నాం. నేత్ర విద్యాలయ అనే అందుల పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th క్లాస్ వరకు అక్కడ స్కూల్ ఒకటి నిర్వహిస్తున్నాం. రాబోయే సంవత్సరం నుంచి అక్కడ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన దేశంలోనే ఎక్కడా లేదు. ఎక్స్క్లూజివ్ బ్లైండ్ కాలేజ్ అన్నది మన చిన్నజీయర్ స్వామి రాష్ట్రం శంషాబాద్లోనే ఉన్నది. మనం ఇక్కడ కూడా మన ఆంధ్ర ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఆ అవకాశాన్ని కల్పించాలని స్వామివారు సంకల్పించి వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీ స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో మన స్కూల్ అయితే కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందుల పాఠశాల నుంచి విద్యార్థులందరూ కూడా ఎక్స్క్లూజివ్గా ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ చదువుకునే అవకాశాన్ని స్వామివారు కల్పిస్తున్నారు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వామివారు ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది. 2018లో విలంబ వైశాఖ శ్రీనివాస్ కార్యక్రమం తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామీజీ మన విశాఖ నగర ప్రజలందరికీ కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క మంగళాశాసనం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలని, అలాగే 8వ తారీఖు శ్రీరామ పాదుక ఆరాధనలో పాల్గొని స్వామివారి చేతుల మీదుగా రామ పాదుకలను అందుకునే భాగ్యాన్ని మనందరం పొందుదాం. ఆ పాదుకలకి ఇక్కడ ఆరాధన చేసి తర్వాత మన ఇంట్లోని ప్రతినిత్యం రామ పాదుకల్ని ఆరాధన చేసుకుంటే రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకు అందరం పాత్రలు అవుతామని ఈ పత్రికా మిత్రులందరి ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామి గారు 7 సంవత్సరాలు విశాఖపట్నాన్ని మర్చిపోయారు. వారి ఆశ్రమం చాలా బీచ్ రోడ్లో అద్భుతమైన ఆశ్రమం ఉంది. అక్కడ మర్చిపోవడం జరగలేదు, వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేక భక్తులు చేపట్టలేదు. సోమవారం రావడం, వస్తున్నారు, వెళ్తున్నారు. పెద్ద కార్యక్రమం అయితే మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఇది ఇవ్వడం జరిగింది. పూజకి ఏమైనా రుసుమాలు పెట్టారు? పూజకి రుసుము అంటే రామపాదుక ఆరాధన కోసం రుసుము పెట్టారు. 1016 కార్యక్రమం కోసం. తర్వాత గీతా జయంతి రోజు గీతా జ్ఞాన యజ్ఞం అనే ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ గోత్రనామాలతో
చేసుకునే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ 5 రోజులు కూడా గోపూజ, గోత్రనామాలతో గోపూజలు కూడా జరుగుతాయి. మనకి ఇక్కడ ఆశ్రమం నుంచి గోవులు అంటారు, ఇక్కడ గోపూజ కూడా రోజు జరుగుతాయి. హోమం హోమం గీతా జయంతి 11వ రోజు 11వ తారీఖున గీతా యజ్ఞ హోమం అని జరుగుతుంది. జ్ఞాన యజ్ఞ ప్రోగ్రాం. సుమారు మేము మా ఎక్స్పెక్టేషన్ రామపాదుకారాలకు 3000 మంది వస్తారు. తర్వాత గీతా జయంతి రోజు 4000 మంది వరకు వస్తారని మా ఎక్స్పెక్టేషన్. నిత్యం ఉదయం సాయంత్రం జరిగే కార్యక్రమాలు 2000 మంది వరకు పాల్గొంటారు. అందరూ ఉచితం. ప్రవేశం అయితే ఉచితమే. ఫ్రీ బస్సులు మనం అరేంజ్ చేయట్లేదు. మనకి గీతా జయంతి రోజు 18 స్కూల్స్ నుంచి, ఒక్కొక్క స్కూల్ నుంచి 108 మంది విద్యార్థులు భగవద్గీత పారాయణలో పాల్గొంటున్నారు. ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. నా పేరు MSSR వర్మ. వికాస్ తరఫీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు నిర్వహిస్తున్నాను. వీరు సాతులూరు రామాన్యం గారు మన వారిజ ఆశ్రమం యొక్క కోశాధికారిగా ఉన్నారు. వీరు యు కాశీరాజు గారు వారిజ ఆశ్రమం యొక్క వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు ఋగ్వేద పండితులు, మన ఆశ్రమంలోని పురంపై శ్రీకాంతాచార్య గారు. వీరు సంతోష్ స్వామి యజుర్వేద పండితుల వారు, శుక్ల యజుర్వేద పండితుల వారు. ఇక్కడ మన ఆశ్రమంలో 27 మంది విద్యార్థులు, వేద విద్యార్థులు అభ్యాసం చేస్తున్నారు. అక్కడే మనం